రాయపాటి అరుణ సార్. ఈ అవును. రోజు నన్ను కుక్కలతో పోలిస్తే పోల్చింది. ఆవిడ భాష, ఆవిడ మాట తీరేమో వదిలేసేయండి కానీ, ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడ్డారు సార్. చాలా కష్టపడ్డారు. అలాంటి వాళ్ళ హ్మ్. గురించి అనుచితంగా వాళ్ళు మాట్లాడినంత తేలిగ్గా నేను మాట్లాడను కానీ, వాళ్ళు పాపం చాలా అందరూ మధ్య తరగతి కుటుంబం వాళ్ళమే కదా! వాళ్ళని అంటే నాకంటే నా వృత్తి ఉంది. మళ్ళీ పొద్దున్నే లేసి ఆర్టీసీ బస్ ఎక్కి అవును. కోర్ట్‌లో కేస్ చేసుకొని, నా ఇంటి అద్దె, నా కరెంట్ బిల్లు, నా ఖర్చులు నేను కట్టుకోగలను. కానీ అలాంటి వాళ్ళని ఒక స్థాయిలో కూర్చోబెట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళని ఆదుకోకపోగా, ఆ అమ్మాయిని తిట్టు, ఆ అమ్మాయిని ఇలా తిట్టు, ఆ అమ్మాయి అధినాయకుడిని తిట్టింది. తిట్టానా? ఏ సార్ మనం ఎక్కడన్నా తిట్లు మాట్లాడుకున్నామా సార్? సార్ హ్మ్. చలికాలంలో చేసుకోవాల్సిన సర్జరీ ఎండాకాలంలో చేయించుకున్నారు సార్. అలా అవును. చేయించుకోవడం చాలా మంచిదైంది సార్. దానివల్ల ఆయన ఇప్పుడు అక్కడ చెన్నై పరిసర ప్రాంతాల్లోకెళ్ళి ఎలా ప్రచారం చేస్తారు సార్? అక్కడ హ్మ్. సభ్యత్వాలు జరిగినప్పుడు బీజేపీని ఆయన ఎలా పొగుడుతాడు సార్? అదే మాదిరిగా కోయంబత్తూర్‌లో ఎంత వోటింగ్ ఉంది సార్? ఎంత కమ్యూనిటీ వోటింగ్ ఉంది సార్? ఎంత సభ్యత్వాలున్నాయి సార్? కేరళలో మొన్న ఈ మధ్య రామ్ తల్లూరి గారు, నాగబాబు గారెళ్లి సభ్యత్వాలు చేసినారు సార్. అక్కడికెళ్లి ప్రచారం చేస్తే అక్కడ బీజేపీకి మేము పని చేయాలా? లేకపోతే కేరళలో లేకపోతే జనసేన సభ్యత్వాలు చేసుకోవాలా? సభ్యత్వాలు చేసిన వాళ్ళలో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు సార్. వాళ్ళకి అవును. తొందరగా బీజేపీ అంటే గిట్టదు సార్. అప్పుడు హ్మ్. ఎవరిని పొగడాలి? ఎవరికి పని చేయాలనేటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో, "అన్నా హ్మ్. నువ్వు ప్రచారానికి వెళ్ళకుండా మంచి పని చేసినావు. నువ్వు కమ్మగా పడుకొని రెస్ట్ తీసుకో అన్నా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అక్కడ జనసేన బలపడిద్ది" అన్నాను సార్. ఈ హ్మ్. పదంలో ఎక్కడన్నా బూతు, తప్పు ఉందా సార్? అప్పుడు హ్మ్. వాళ్ళేమన్నారంటే సార్, అదేంటది ఆయన పర్సనల్ విషయాల్లోకొచ్చిందంటున్నారు.